సాంగ్ విషయానికొస్తే ఇంకొంచెం లేట్ అయ్యేటట్టుందండి. అంటే భయపడకాకండి. అంతే సాంగ్‌కి ఏమన్నా ప్రాబ్లమా అది ఇది అని అట్లా ఏం నెగెటివ్ వేలో ఆలోచించొద్దు. సాంగ్‌కి బ్రహ్మాండంగా ఉంది. సాంగ్‌కి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. సాంగ్ అవుట్‌పుట్ అంతా కూడా రెడీ అయిపోయిందిలెండి. కాకపోతే ఏదో కొంచెం రిలీజింగ్‌కి ఫార్మాలిటీస్ అవి ఇవి ఉంటాయి గదా! వాళ్ళు ఫార్మాలిటీస్ వాళ్ళు అంటే ఎవరితోయినా డీల్ చేసుకోవడము అట్లా ఉంటాయి కదా! ఆ ఫార్మాలిటీస్‌కి తగ్గట్టు ఏవో జరుగుతుంటే దానివల్ల కొంచెం లేట్ అవ్వచ్చు. లేట్ అయినా గూడా ఇంకా అంటే ఫ్యాన్స్‌లో ఎక్సైట్‌మెంటు సాంగ్ పట్ల ఇష్టం అది పెరుగుతుంది తప్ప ఏం తగ్గదు గానీ, దానివల్ల ఏం మనం బాధపడి ఫీల్ అవ్వాల్సిన పనేం లేదు. సాంగ్ గురించి మనం ఏమి అంటే అంత ఎక్కువగా నెగెటివ్ వేలో మనం ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సాంగు బ్రహ్మాండంగా రిలీజ్ అవుద్ది. బ్రహ్మాండంగా హిట్ అవుద్ది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే కొంచెం లేట్ అవుతుందిలెండి. వాళ్ళకున్నట్టు ఫార్మాలిటీస్ వాళ్ళకుంటాయి కాబట్టి. అండ్ ఇంకొక విషయం ఏందంటే సాంగ్ వచ్చి కళ్యాణ్ ఛానెల్‌లో రిలీజ్ చేయకపోవచ్చు 80%. ఎందుకంటే ప్రైవేట్ మ్యూజిక్ ఛానెల్‌లోనే ఆల్మోస్ట్ ఇటువంటి సాంగ్స్ అన్ని రిలీజ్ చేసుకుంటారనమాట. అలాగే వాళ్ళకి కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి. కొంచెం ఇన్‌కమ్ ఉంటది. అంటే వాళ్ళ ప్రొడ్యూసర్‌ని కూడా ఆలోచించి అన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి కాబట్టి, ఎక్కడ రిలీజ్ చేయాలన్నది అంటే రిలీజ్ చేస్తే ఎంత ఎవరికి అంటే సాంగ్‌కి ఎంత మంచిదవుద్ది అండ్ ప్రొడ్యూసర్‌కి ఎంత బెనిఫిట్ అవుద్ది, హీరోకి ఎంత బెనిఫిట్ అవుద్ది అనేది చూసుకోవాలి గానీ, మన కళ్యాణ్ ఛానెల్‌లో రిలీజ్ చేస్తేనే బావుంటదని మనం ఎప్పుడు అనుకోకూడదు. ఎవరికైనా అది అన్ని విధాలా వాళ్ళకి బెనిఫిట్ అయ్యే విధంగానే, వాళ్ళకి కొంచెం సపోర్ట్‌గా ఉండే విధంగానే, వాళ్ళకి ఫేమ్ తెచ్చే విధంగానే ఉండాలనమాట. ఏది చేసినా గూడా. ప్రైవేట్ మ్యూజిక్ ఛానల్స్‌లో రిలీజ్ చేస్తే కళ్యాణ్‌కి చాలా చాలా హెల్ప్ అవుద్ది. ఎందుకంటే కొంచెం అంటే ఈ సాంగ్ పట్ల హిట్ అవ్వడం గానీ, రీచ్ అవ్వడం గానీ చాలా బావుంటది. కళ్యాణ్‌కి గూడా మంచి ప్రాజెక్ట్ కాబట్టి మంచి నేమ్ వస్తది. ఇంకొంతమందికి కొత్త వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా గూడా హెల్ప్ అవుద్దనమాట. ట్రైలర్ రిలీజ్ చేసే ముందు ఒక షార్ట్ వీడియో అయితే నాకు తెలిసి వదలబోతారు. కళ్యాణ్ త్రూ రిలీజ్ చేయబోతారు. ఎందుకంటే ఉన్నట్టుండి సడెన్‌గా ట్రైలర్ మనకిప్పుడు కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని కొన్ని వీడియోస్ అంటే పోస్ట్ చేస్తారు కదా! అలా పోస్ట్ చేయకపోవచ్చు మనకి పెట్టకుండా. ఒక ఇంటిమేషన్ ఇచ్చే అంటే కళ్యాణ్ త్రూ ఒక ఇంటిమేషన్ ఈరోజు ట్రైలర్ వస్తది. వెయిట్ అంటే మనకి ఇంటిమేషన్ ఇచ్చే ట్రైలర్ వదులుతారని నేను అనుకుంటున్నా. కళ్యాణ్ త్రూ ఒక వీడియో బయటైతే ట్రైలర్‌కి ముందు వస్తుందని నేను అనుకుంటున్నా. ట్రైలర్ అనేది అన్ని ఛానల్స్‌లో పెట్టుకుంటారండి. అన్ని ఛానల్స్ అంటే మా ఛానల్స్‌లో గాదు. కళ్యాణ్ ఛానల్, డైరెక్టర్ ఛానల్, ప్రొడ్యూసర్స్ ఛానల్ అండ్ ఏ ఛానల్‌లో వాళ్ళు మ్యూజిక్ అంటే ఫుల్ సాంగ్ రిలీజ్ చేయాలనుకుంటున్నారో ఆ ఛానల్‌లో అన్ని వాళ్ళకి సంబంధించిన రిలేటెడ్ ఛానల్స్‌లో ట్రైలర్ మటుకు పోస్ట్ చేసుకుంటారు. కానీ ఫుల్ సాంగ్ మటుకు ఎవరికైతే వాళ్ళు డీల్ కుదుర్చుకుంటారో ఆ ఛానల్‌లో మాత్రమే వాళ్ళు వదులుతారనమాట. అది ఏంది డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్ ట్రైలర్ లాంచింగ్ అప్పుడు వాళ్ళు అన్నీ వాళ్ళే చెప్తారనమాట. అప్పుడు మనం మన ఛానల్ త్రూ మనం కూడా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. వాటి గురించి అర్థం అయ్యేలా చెప్దామనమాట. ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసే ఉంటదిలెండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా. కాకపోతే చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు కూడా. తెలియని వాళ్ళకి తెలుస్తుందని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. అంతకుమించి ఇంకేం లేదు. ట్రైలర్‌కి మనం అంటే హైప్, లైక్ అవన్నీ పక్కన పెడితే ఫుల్ సాంగ్ మటుకు ఏ ఛానల్‌లో రిలీజ్ అవ్వద్దో అంటే వాళ్ళు ట్రైలర్ లాంచింగ్ అప్పుడు వాళ్ళు చెప్తారు కాబట్టి అప్పుడు లైక్, హైప్ అప్పుడు బాగా యూజ్ అవుద్దనమాట. ట్రైలర్‌కి మనం కళ్యాణ్ ఛానల్‌లో ఇచ్చుకుంటే మంచిది. దానిదేం ప్రాబ్లమ్ లేదు గానీ, ట్రైలర్‌కి మన కళ్యాణ్ ఛానల్‌లో గూడా పోస్ట్ చేస్తారు కాబట్టి అక్కడ లైక్, హైప్ ఇచ్చుకుంటే కూడా మనకేం దానివల్ల ప్రాబ్లమ్ లేదు. కానీ ఫుల్ సాంగ్ బాగా వాళ్ళు ఎక్కడ ఏ ఛానల్‌లో రిలీజ్ చేస్తారో మనం విని అప్పుడు మన సపోర్ట్ అనేది ఫుల్ సాంగ్‌కి ఇంపార్టెంట్ మెయిన్. ట్రైలర్‌కి పక్కన పెడితే ఫుల్ సాంగ్‌కి అనేది సపోర్ట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. హైప్ గానీ, లైక్ కానీ, వ్యూస్ గానీ అప్పుడు ఇంపార్టెంట్ అనమాట. అంటే వ్యూస్ ఎలా చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తే మనం అప్పుడు మాట్లాడుకుందాము. నాకు తెలిసి ఫుల్ సాంగ్ సంబంధించిన నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పగలిగాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఎట్లా కామెంట్ సెక్షన్‌లో యాక్టివ్‌గానే ఉంటాను కాబట్టి రిప్లైస్ ఇస్తాను. నో ప్రాబ్లమ్. కాకపోతే కన్‌ఫ్యూజన్ మటుకు క్రియేట్ చేయకండి. సాంగ్స్ పట్ల వాళ్ళు ట్రైలర్ అప్పుడు అన్నీ డీటెయిల్డ్‌గా చెప్తారు. అండ్ మేము కూడా ఛానల్స్‌లో డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాకపోతే ముందుగానే అందరూ ఏమనుకుంటున్నారు చాలామంది ఫుల్ సాంగ్ వచ్చి కళ్యాణ్ ఛానల్‌లో రిలీజ్ చేస్తారేమో అనుకుంటున్నారు. వాళ్ళు ఏది ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు ఫిక్స్ అవ్వకండి నేను చెప్పేది. అంటే ఫుల్ సాంగ్ కళ్యాణ్ ఛానల్‌లో వస్తుందని ఫిక్స్ అవ్వకండి. 80% రాదని నేను అనుకుంటున్నా. ట్రైలర్ మటుకు వస్తుంది. అన్ని ఛానల్స్‌లో పెట్టుకుంటారు. ఫుల్ సాంగ్ మటుకు ఇంకెక్కడ చేస్తారో వాళ్ళు చెప్పిన తర్వాత మనం దాని గురించి మాట్లాడుకుందాము. సాంగ్ లేట్ అవుతుందని డిసప్పాయింట్‌మెంట్‌కి అవ్వకండి. ఎక్సైట్‌మెంట్ ఎక్కువ అవుతది తప్ప మనకి అంటే సాంగ్ హెల్పే అవుద్ది. అదే మైనస్ కాదు. అంటే ఇంకా మనకి ఎట్లా ఉంటది సాంగ్ మీద ఎక్సైట్‌మెంట్ అనేది క్రియేట్ చేస్తుంది తప్ప అది హెల్పే అవుద్దిలెండి. వెయిట్ చేద్దాం. ఎప్పుడైనా రిలీజ్ చేయనివ్వండి. వాళ్ళు ముందుగా ఇంటిమేట్ చేస్తారులేండి మనకి ట్రైలర్ వచ్చే ముందు. వెయిట్ చేద్దాము.
మళ్ళీ నేను ఇప్పుడు సెకండ్ వీక్ అంటున్నారు మళ్ళీ ట్రైలర్, అది కూడా ఏమన్నా అటు ఇటు అయితే మళ్ళీ ఎందుకు నేను చెప్పట్లేదు, వెయిట్ చేద్దాం. సెకండ్ వీక్లో ఏమైనా ట్రైలర్ వస్తుందేమో, రానివ్వండి. సెకండ్ వీక్ అయినా థర్డ్ వీక్ అయినా వాళ్ళకి సాంగ్కి మంచి జరగాలి కానీ మనం వెయిట్ చేయడంలో పెద్ద సమస్య ఏం కాదు. హతా మూవీ ప్రమోషన్స్ కూడా ఈ మంత్ నుంచి స్టార్ట్ చేస్తాము, అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తామో చెప్పలేదు కానీ ఈ మంత్లో స్టార్ట్ చేస్తామని తనుజ ఆల్రెడీ మనకి మొన్న ఇంటర్వ్యూలో చెప్పిందనమాట. నాకు తెలిసి మూవీ సంగతి అయితే మనకి ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు, ఇంకేమో నెక్స్ట్ మంత్ ఈ మంత్ అయినా తెలియదు అనమాట. హతా మూవీ ప్రమోషన్స్ వచ్చినా దాని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా నేను క్లారిటీగా చెప్తాను, మనం దాని గురించి కూడా మాట్లాడుకుందాము. హతా మూవీ మీద నాకు ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే కొంచెం సస్పెన్స్ మూవీ, కొంచెం థ్రిల్లర్గా ఉన్నట్టుంది, లేడీ ఓరియంటెడ్ మూవీ లాగా ఉందన్నమాట. అంటే స్టోరీ లైన్ అందరికీ తెలిసే ఉంటుందిలేండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. నాకు చూస్తే మటుకు పక్కా పెద్ద హిట్టే అవద్దండి హతా మూవీ. అంటే ఫస్ట్ లుక్ చూస్తుంటేనే సస్పెన్సు అది బాగా క్రియేట్ చేస్తుంది అనమాట. ఫస్ట్ పోస్టర్లోనే మనకి మంచి ఇంప్రెషన్ క్రియేట్ అయింది. నేనేదో తనూజ మూవీ అని చెప్పట్లేదు, నిజంగానే నాకు అనిపిస్తే చెప్తాను, లేకపోతే అసలు చెప్పను అనమాట. మంచిగా ఫస్ట్ లుక్ మటుకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంక దానికి సంబంధించిన వాళ్ళు టీజరు ట్రైలర్స్ అవి వచ్చినప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాము. అంటే ఏంది అసలు స్టోరీ అది మనకు అర్థమవుద్ది కదా, అప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం అనమాట. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి అడిగినప్పుడు ఉన్నాయి, అందరికి సర్ప్రైజెస్ ఉన్నాయన్నమాట, వెయిట్ చేయండి అని చెప్పింది అనమాట. నాకైతే ఒక విషయం తెలుసు, అంటే ఒక ప్రాజెక్ట్ గురించి తెలుసు, మరి ఇంకేమన్నా వేరే ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయో తెలియదు అనమాట. తనుజ చెప్పిన తర్వాత అప్పుడు చెప్తే బాగుంటుంది కదా, ఇప్పుడు చెప్తే ఏం బాగుంటుందిలేండి, తనుజ నోటి నుంచి మనం విందాము. CWJ షో ఎపిసోడ్ మటుకు చాలా బాగుండిందండి, ప్రతిసారి బాగుంటుంది, ఎప్పుడైనా కూడా బాగానే ఉంటుందిలేండి. అంటే రోహిణి, అవినాష్, తనుజ, కొంతమంది పునర్నవి కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. అండ్ శ్రావణ్ కూడా మంచిగానే సైలెంట్గా ఉండే కొన్ని పంచులు వదులుతుంటే బాగా నవ్వొస్తుంది అనమాట, బాగానే ఉన్నాడు. అండ్ నిఖిల్ది ఈరోజు మటుకు చాలా చాలా ఫసక్కింది, చాలా బ్యాడ్ ఎపిసోడ్ అనమాట నిఖిల్కి మటుకు ఈ ఎపిసోడ్. ప్రదీప్ నిఖిల్ని నువ్వు వచ్చావు కదా, నువ్వు ఇవ్వాల్సిన కంటెంట్ నువ్వు ఇచ్చేయి, నీ అయిపోద్ది, నీ పని అయిపోద్ది, నీది అయిపోద్ది అన్నట్టు ఆ వేళ అంటాడనమాట. నిఖిల్ పరువు తీసేశారు ఈరోజు అందరూ కలిసి. అది ఫస్ట్ స్టార్టింగ్లో పడ్డ అది నాకు ఎపిసోడ్ మొత్తం క్యారీ చేశాడు అనిపించింది అనమాట. కొంచెం ఎందుకైతే ఫీల్ అయ్యాడు, హర్ట్ అయ్యాడు అనమాట, దేనికో హర్ట్ అయ్యాడు, ఆ ఫేస్లో అయితే అది కనిపిస్తుంది నాకు. అండ్ రెసిపీస్ కూడా లాస్ట్లో ఫసక్కైనాయి ఈ ఎపిసోడ్కి నిఖిల్కి. ప్రదీప్ అంటాడనమాట, శ్రావణ్కి రోహిణి అంత ఇష్టము, అంటే జాతిరత్నంగా తనుజాకి మణికంఠ అంత ఇష్టము అని చెప్పి అంటుంటే, నీకు తనుజ అండి, నేను ఎప్పుడైనా ఫన్నీగా అయినా తమాషాగా అయినా ఎప్పుడైనా కూడా నేను ఆ మాట చెప్పాను అని అంటదనమాట. అవినాష్ ఎంట్రీ అప్పుడు మటుకు అందరూ ఆడుకొని మొత్తం అయితే అవినాష్ మటుకు మొత్తం భలే ఆడుకున్నారనమాట. అంటే తనూజ కానీ అషిక కానీ అంటే డైలాగ్ మర్చిపోతాడని అంటే కావాలని కన్ఫ్యూజ్ చేస్తున్నారనమాట. పోయినసారి లక్ష్మి అలీ గారి క్యారెక్టర్ వేసుకొచ్చాడు కదా, అప్పుడు పొట్ట లేదంట, కనిపించలేదంట. అప్పుడు ఏం చేసావు, ఇప్పుడు ఎట్టొచ్చింది పొట్ట అని దాని మీద జోక్స్ అనమాట. భాషా సినిమాలో రజనీకాంత్ గారి క్యారెక్టర్ అనమాట అవినాష్ది. అబ్బా ఈ చెప్పే కదండి, అవినాష్ కామెడీ అండ్ రోహిణి కామెడీ. అవినాష్ చెప్తాడు, పోయినసారి లక్ష్మి క్యారెక్టర్ వేసాను కదా, ఇంట్లో అంతా లక్ష్మి అంటానే ఉన్నాడంట. ప్రదీప్ ఉండి మీసం ఎక్కడ పెట్టావు అంటే, మీసం వస్తుంది ఒక 1 వీక్లో వస్తుంది అని చెప్పి. భలే నాకు అవినాష్ ఫేస్ చూస్తుంటే నవ్వు వస్తుంది అనమాట. తనూజ అయితే అవినాష్ని మామూలుగా ఆడుకోలేదు ఈ ఎపిసోడ్లో, పొట్ట దాని మీద అయితే మంచిగా జోకులు వేసి భలే టీజ్ చేసిందనమాట. నా పేరు ఏందో తెలుసా, లాంగ్వేజ్ అవినాష్, అంటే భాషా సినిమాలో క్యారెక్టర్ పేరు భాష కదా, అలాగా ఫన్నీగా చెప్పాడు అనమాట. శ్రావణ్ కూడా బాగానే ఉన్నాడు, బాగానే పంచలేస్తున్నాడు అనమాట. రోహిణికి శ్రావణ్కి బాగా అంటే కామెడీ బాగా వర్కౌట్ అవుతుంది. పోయినసారి కళ్యాణ్తో ఎలా వర్కౌట్ అవుతుందో అలాగే శ్రావణ్తో కూడా బాగా వర్కౌట్ అవుతుంది రోహిణి చేసే కామెడీ. అంటే శ్రావణ్ అంటాడు, నేను రోహిణి వచ్చేదాకా స్పిన్ చేస్తూనే ఉంటానండి అంట. శ్రావణ్కి రోహిణి కావాలంట, అంటే పోయినసారి ఫస్ట్ వచ్చాడు కదా రోహిణి రావడం వల్ల, అలాగా ఆవేలో అంటున్నట్టున్నాడు. పునర్నవికి రోహిణి అనమాట శ్రీవల్లి క్యారెక్టర్, భలే ఎంట్రీ ఇస్తుంది అనమాట. కామెడీ కూడా 20 అవతల పెట్టింది, వీళ్ళిద్దరి సంగతి చెప్పాల్సిన అవసరం లేదులేండి. శ్రావణ్ కూడా సరిపోయాడు అనమాట. శ్రీవల్లి ఏమనమాట, పుష్ప వచ్చి శ్రావణ్ శ్రావణ్ అంటే పుష్పలాగా కొంచెం యాక్టింగ్ కూడా చేశాడు. ఇంత అందంగా ఎలా ఉన్నాడో తెలుసా, నేను ఇచ్చే పాలు మింగుతున్నాడు లీటర్ రోహిణి చెప్పడం అనమాట. శ్రావణ్ ఉండి నీ అవ్వ తగ్గేదేలే అంట.
సరిపోయాడు శ్రావణ్ కూడా. అంతకుముందు చాలా కామ్గా ఉండేవాడు, పర్వాలే బాగానే యాక్టివ్గా ఉంటున్నాడు, మంచిగా ఫన్ కూడా కంటెంట్ కూడా బాగానే ఉంటుంది శ్రావణ్. అషికాకి నోకరాజ్ అనమాట అరుంధతి సినిమాలో షిండే గారి క్యారెక్టర్ అంటే భలే చేశాడండి, భలే చేశాడు అసలు. ఇమిటేట్ మటుకు భలే ఇమిటేట్ చేశాడు, పక్క వాయిస్ కూడా భలే సెట్ అయింది. ఇంతకు ముందు కూడా చేసినట్టు నాకు గుర్తు, ఎక్కడో జబర్దస్త్లో ఎక్కడో చేశాడు. బిగ్ బాస్ 10కి కంటెస్టెంట్ నోకరాజ్ అయితే పక్కా అండి, ఫిక్స్. అందుకనే కుక్ విత్ జాతిరత్నాలు తీసుకొచ్చి పెట్టారనమాట. అంటే కొంచెం ఫేమ్ కంటిన్యూస్గా ఉండడానికి రేపు బిగ్ బాస్ 10లో ఎంట్రీస్ ఇచ్చినప్పుడు కూడా పబ్లిక్లో ఆ ఫేమ్ హెల్ప్ అవుద్ది కదా, అండ్ షోకి కూడా హెల్ప్ అవుద్ది కాబట్టి ఈ జాతిరత్నాల్లో జాయిన్ చేశారనమాట. నోకరాజు చెప్తాడనమాట, దేవుడు ఉన్నది ఎంత నిజమో దెయ్యం ఉన్నది అంతే నిజము అంటే, ఉండి ఏది చూపించు అంటే మణికంఠ వచ్చినప్పుడు కామెడీ చూపించు, ప్రదీప్ పెళ్ళి డేట్ చూపించు, నువ్వు సన్నపడ్డం చూపించు, బాగుంటుంది అనమాట డైలాగ్ అక్కడ, బాగుంటాయి అన్నీ కూడా. నిఖిల్కి మణికంఠ అనమాట, మణికంఠ వచ్చి శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిరంజీవి గారి క్యారెక్టర్ అనమాట. బలహీనమైన మణికంఠకి బరువైన క్యారెక్టర్లు ఇస్తుంటారు. ప్రదీప్ అంటాడనమాట, స్టెథోస్కోప్ బరువుగా లేదా నీకు అంటాడనమాట. ఎప్పుడైనా కూడా కుక్ విత్ జాతిరత్నాలు నేను ఫస్ట్ నుంచి గమనించింది ఏంటంటే, మంచి కామెడియన్స్ కనబడ్డారంటే ఆ స్క్రీన్ స్పేస్ అనేది కొంచెం బాగా వస్తుంది అనమాట. మన తనూజకు మటుకు ఈ ఎపిసోడ్లో కొంచెం అంటే అవినాష్ ఎంట్రీ అప్పుడు కొంచెం ఇన్వాల్వ్ అయ్యి తను ఆ పంచలేయడము, ఆ ఫన్ క్రియేట్ చేయడం తప్ప మిగతా ఎపిసోడ్లో చాలా వరకు కంటెంట్ తక్కువే ఉంది. ఎందుకంటే సుహాస్ని అంత ఫన్ జనరేట్ చేయలేదు ఆ అమ్మాయి. బేసికల్గా తను కామెడియన్ కాదు కాబట్టి ఎంట్రీ అప్పుడైనా కానీ ఓవరాల్ కుకింగ్ చేసేటప్పుడైనా కానీ అంత కంటెంట్ లేదు. లాస్ట్లో రెసిపీస్ అప్పుడు అండ్ మధ్యలో అవినాష్ వచ్చినప్పుడు తప్ప మిగతా అంతా తన చేత చాలా తక్కువ ఉంది. సుహాసిని క్యారెక్టర్ కూడా ఏందో నాకు అర్థం కాలేదబ్బా. మీకు ఎవరికైనా అర్థమైతే చెప్పండి, గుర్తుంటే అర్థమైతే చెప్పండి, లేకపోయినా నో ప్రాబ్లం లేండి. రెసిపీస్ వచ్చి పింక్ ఫ్లోయిడ్ బ్రాత్, క్రిస్పీ బేబీ పొటాటోస్, డైల్యూటెడ్ లెమన్ జ్యూస్ అనే రెసిపీస్ చేశాడంట. అబ్బా నోరే తిరగట్లేదు, కానీ ఈ రెసిపీ చూడడం కూడా నేను ఫస్ట్ టైం అండి. శంకు పూలు వేసి ఆ కలర్ తెచ్చేలాగా చేశాడనమాట. అండ్ మష్రూము అది కొంచెం అంటే లెమన్ జ్యూస్ వేసిన తర్వాత ఆ కలర్ మారడం అనేది కొంచెం అబ్బాయి యూనిక్గా ట్రై చేశాడు. బాగానే మ్యాజిక్ పట్టుకున్నాడు అనమాట. అంటే కుకింగ్ షోలో ఏది పట్టుకుంటే ఈ అబ్బాయి మటుకు ముందు అంటే ఎలిమినేట్ అయ్యాడని చెప్పి టాక్ వచ్చింది మనకు అంతకుముందు. అండ్ శ్రావణ్ సుమిత్ అని అంటే ఇంకొక ఎపిసోడ్లో ఉండే ఆయన ఇద్దరు ఎలిమినేట్ అయ్యారని మనకైతే టాక్ వచ్చింది, ముందుగా వచ్చింది ఇన్ఫర్మేషన్. అది ఎంతవరకు కరెక్టో తెలియదు, కానీ చాలా బాగా చేస్తున్నాడు, కొత్తగా యూనిక్గా ట్రై చేస్తున్నాడు. అండ్ సంజయ్ సార్ కూడా యూనిక్గా ట్రై చేసి అంటే ప్రొఫెషనల్స్ ఎలా చేస్తారో ఆ రెసిపీస్ని ఎంచుకొని చేయడం అనేది, అంటే ఇట్లా కలర్ మ్యాజిక్ అవన్నీ కూడా ప్రొఫెషనల్స్ చేస్తారు, నార్మల్గా వాళ్ళకి వీలు కాదు అని ఆ విధంగా చెప్పాడనమాట. చాలా బాగా ట్రై చేసామని చెప్పి సంజయ్ సార్ నుంచి వచ్చింది. అండ్ శ్రీదేవి గారు కూడా చాలా యూనిక్గా ట్రై చేసి అండ్ మష్రూమ్ విత్ సాసు అదే ఆ సూపు అవి కూడా చాలా బాగుంది, టేస్టీ కూడా బాగుంది అని చెప్పి ఆమె కూడా మంచిగానే కాంప్లిమెంట్స్ ఇచ్చిందనమాట. అలీ గారు చిన్న జలక్ ఇచ్చారనమాట శ్రావణికి, మోసం చేసావని అంటారనమాట ఫస్ట్. ఎందుకంటే బేబీ పొటాటోస్ అన్నావు కానీ నువ్వు టీనేజ్ పొటాటోస్ పెట్టావు అని అంటారనమాట. అవినాష్ నీకు బాగా బలిసినాయి అని అంటాడనమాట. అవును నీలాగే బలిసినాయి రా అంటాడు అలీ గారు. అలీ గారు జడ్జిమెంట్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నారు, బాగుంది. మధ్యకాలంలో జడ్జిమెంట్ బాగా ఇస్తున్నారు. అండ్ కొంచెం చెప్పాల్సింది కొంచెం మొహం మీద కూడా చెప్తున్నారు ఈ మధ్య. ఫస్ట్లో అలా చెప్పేవాళ్ళు కాదు, కానీ అంటే చాలా బాగా ట్రై చేసావు, అన్నీ బాగున్నాయని చెప్పి అలీ గారు కూడా మంచిగా మెచ్చుకుంటారనమాట శ్రావణ్ని. అండ్ ముచ్చలన్న గారు కూడా శంఖం పూలతో అది చాలా హెల్త్కి మంచిది, రెండు కూడా హెల్త్కి మంచి అయ్యేలాగా చేసావు, మంచిగా రెసిపీ అయితే బాగా సక్సెస్ అయిందని చెప్పి మెచ్చుకుంటారు తను కూడా. అండ్ మన ఛానల్లో ఎవరైనా శంఖం పూలతో టీ తాగుతారా చెప్పండి. అంటే చాలామంది మన యూట్యూబ్లో వాళ్ళు చూసేటప్పుడు హెల్త్ వైజ్గా శంఖం పూలు టీ మంచిగా తాగుతుంటారనమాట. మన ఛానల్లో ఎవరైనా తాగుతారా? నాకైతే అంత మంచి అలవాట్లు లేవులేండి. రషికాది వచ్చి ఇటాలియన్ స్ట్రీట్ ఫుడ్ అరెంచిని విత్ మ్యారినారో సాస్ అంటండి. ఏందో అండి ఈ ఐటమ్స్ అని నేను కొత్తగా వింటున్నా, కొత్తగా చూస్తున్నాను అనమాట, అందుకే చెప్పడానికి కొంచెం కష్టంగా ఉంది, ఏమనుకోకండి. అండ్ సంజయ్ సార్ కూడా కొంచెం మెచ్చుకున్నట్టే మెచ్చుకుంటారు, కొంచెం బాగలేదన్నట్టే బాగలేదని చెప్తారనమాట. అండ్ అంటే బయట క్రంచీగా లోపల ఎగ్ రైస్ అంటే ఫిల్లింగ్ పెట్టింది, బాగా ట్రై చేసావు కానీ ఇంకా కొంచెం డెకరేషన్ ప్రజెంటేషన్ ఇంకా మంచిగా ట్రై చేసి ఉంటే బాగుండేదని చెప్పి ఆయన చెప్పారనమాట. శ్రీదేవి గారు చెప్తారు, ఫస్ట్ లుక్ చూడంగానే ఇంతేనా అనిపించేలాగా ఉంది అని చెప్పి చెప్పారనమాట. మనకు కూడా చూడడానికి ఇంత సింపుల్ రెసిపీ అని అన్నట్టుంది, కానీ అది ప్రాసెస్ మటుకు చాలా ఉందిలేండి అషిక చేసిన దాంట్లో. అంటే నాకు అంత అనిపించలేదు, టేస్ట్ వైజ్ కూడా అంత అనిపించలేదని శ్రీదేవి గారు చెప్తారు. అండ్ అలీ గారు వచ్చి ఏదో గడిబిడ హోతాయి అంటారు కదా, అలా ఉంది రెసిపీ, నెక్స్ట్ టైం బెటర్ లక్ అని చెప్పి చెప్పారనమాట. ముచ్చర్లు అన్న
గారు ఎవరిని డిసప్పాయింట్మెంట్ చేయట్లేదండి. అది కొంచెం రెసిపీస్ అటు ఇటు అయినా కూడా కొంచెం పాపం వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగానే చెప్తుంది. ఏం పర్వాలేదు, ప్రతిసారి రెసిపీస్ సక్సెస్ అవ్వవు కదా, అప్పుడప్పుడు అలా అవుతుంటాయి, ఇంకోసారి ఇలా కాకుండా చూసుకునే విధానంలో అరుణ గారు చెప్తారనమాట. పునర్నవి చేసింది ట్రిపుల్ చాక్లెట్ మూస్ అండి. అండ్ సంజయ్ సార్ చెప్తారు ట్రిపుల్ చాక్లెట్స్ కలిపిన ఫ్లేవర్ రాలేదు, అంత అంటే అనుకున్నంత విధంగా రాలేదని చెప్పి ఆయన చెప్తారనమాట. శ్రీదేవి గారు కూడా పైన కోకో పౌడర్ అది ఆ టేస్ట్ వస్తుంది కానీ మొత్తం క్రీము అది ఉంది కానీ ఎక్కడ త్రిబుల్ చాక్లెట్ ఫ్లేవర్ కానీ మీరు చెప్పిన మూస్ టేస్ట్ కానీ రావట్లేదని ఆమె కూడా అంటారనమాట. అలీ గారు అంటారనమాట, 3 చాక్లెట్లు కలిపి చేశారు, ఏమేం కలిపి చేశారు అంటే డార్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్, క్రీమ్ మిల్క్ చాక్లెట్ అని చెప్పి రోహిణి అంటే ఏవి ఇందులో ఏవి అంటే అన్ని మిక్స్ చేసేసాను సార్ అని చెప్పొద్దు అనమాట. అంటే కామెడీ ఫన్ వేలోనే చెప్పద్ది, కాకపోతే ఆయన సీరియస్గానే అడుగుతున్నాడు అనమాట. నట్స్ తప్ప ఇంకేం ఫ్లేవర్ తెలియట్లేదు, శ్రీదేవి గారు చెప్పినట్టు క్రీమీగా అండ్ క్రీమీగా ఫ్లేవర్ అయితే రాలేదు, ఇంకోసారి నెక్స్ట్ టైం బెటర్ లక్ అన్నట్టే ప్రతి ఒక్కరికి ఇదే చెప్తారనమాట అలీ గారు. అంటే పునర్నవి చెప్పొద్దు అనమాట ముచ్చలన్న గారికి, ఏదో చేయాలనుకున్నాను అది ఏదో అయినట్టుందిలేండి అన్నట్టు విధానంలో చెప్తే అరుణ గారు ఇంకా మీరే ఒప్పుకున్నారు కదా, ఏదో అనుకుంటే ఏదో అయిందని, ఈసారి చేసేటప్పుడు మంచిగా చేయండి అనే విధానంలో చెప్పొద్దు అనమాట. పూజ చేసిన రెసిపీ వచ్చి ఇండియన్ బెజ్మలా సాస్ విత్ ల్యాంబ్ చాన్స్ కోకోనట్ కోల్డ్ కాఫీ షార్ట్స్ అనమాట. వీళ్ళు చేసే రెసిపీస్ అన్నీ చేసేదానికి మనం పలకడానికి ఇంత కష్టంగా ఉన్నాయి, వాళ్ళు చేసే వాళ్ళు ఎంత కష్టపడతారో ఆలోచించండి ఒకసారి. భలే యూనిక్గా చేస్తున్నారనమాట, అందరూ ఒకరినొకరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలా కష్టమైన రెసిపీస్ ట్రై చేస్తున్నారు అందరూ కూడా. తనూజాకైతే భలే ఎపిసోడ్ అనమాట ఇది మటుకు, అందరిది కొంచెం అటు ఇటుగా అయినా కూడా తనూజ శ్రావణికి కూడా బాగానే చెప్తారు కానీ తనూజాకి ఇంకా బాగా మంచి ఎపిసోడ్ అనమాట ఇది. అందరూ కూడా చాలా 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 బాగుంది అండ్ చాలా టేస్టీగా ఉందని కూడా చెప్తారనమాట. శ్రీదేవి గారు కాఫీ షార్ట్స్ చాలా భలే టేస్టీగా ఉన్నాయని చెప్తారనమాట. అండ్ మటన్ కూడా భలే ఉంది, చాలా టేస్టీగా ఉందని చెప్తారు. పోయినసారి నేను ఒక విషయంలో క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను, నేను ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవ్వను కానీ పోయినసారి ఎపిసోడ్లో తనూజాని కొంచెం అంటే పంపించడానికి ట్రై చేస్తున్నారని చెప్పి నేనే అన్నాను అనమాట. ఎందుకంటే నాకు ఆ ఎపిసోడ్ చూసి అలాంటి ఫీలింగ్ కలిగింది. అందుకని నాకు ఎపిసోడ్ అంటే నేను అంతకుముందు ఎపిసోడ్లో చాలామంది తనూజని టార్గెట్ చేస్తున్నారు, తనూజని కావాలనే మార్క్స్ తక్కువ ఇస్తున్నారు అంటారు కానీ నేను ఎప్పుడూ అలా చెప్పలేదన్నమాట. నాకు అనిపించింది నేను చెప్పుకుంటా వచ్చాను. పోయిన ఎపిసోడ్లో మటుకు అలా చెప్పాను. నాకైతే ప్రతి ఒక్కరికి అప్ అండ్ డౌన్స్ ఉంటానే ఉంటున్నాయండి ఎపిసోడ్స్లో, ఒక్కరి తనుజాకే కాదు అందరికీ ఉంటున్నాయి. మార్క్స్ కూడా వాళ్ళు వీళ్ళని కాకుండా అందరికీ కొన్నిసార్లు ఎపిసోడ్ అనేది ఫసక్ అవుతుంది, కొన్నిసార్లు ఎపిసోడ్ అనేది హై అవుతుంది, అందరికీ అలా అలా అవుతుందన్నమాట. నేను ఎప్పుడు ఇంక ముందు కూడా నాకు అనిపించింది నేనే చెప్తాను, ఇన్ఫ్లుయెన్స్ అవ్వను కానీ కొన్నిసార్లు ఎపిసోడ్ చూస్తే అలాంటి ఫీలింగ్ కలిగినప్పుడు చెప్తున్నా. పోయినసారి ఎపిసోడ్ మటుకు కొంచెం అది రాంగ్ అయిందని నేను అనుకుంటున్నానండి నేను చెప్పింది. అండ్ ఆలీ గారు కూడా కాఫీ షార్ట్స్ అయితే అందరూ మెచ్చుకుంటారండి, భలే ఉంది. అంటే కాఫీ షార్ట్స్ చూస్తుంటేనే టేస్ట్ సూపర్గా ఉంటుందని మనకు అర్థమవుతుంది. అండ్ మటన్ది ఏదైతే రెసిపీ ఉందో అది కూడా భలే ఉంది, మసాలా అంతా చాలా బాగుంది. అండ్ ఆ సాస్తో తీసుకొని తిన్నప్పుడు కూడా చాలా బాగుంది అని చెప్తారు ఆలీ గారు. ఆ సాస్ కానీ ప్రజెంటేషన్ కానీ తనూజ ఎలా చేస్తుందండి ఇవన్నీ, అందరూ కూడా వీళ్ళు అసలు ఏమి రెసిపీస్ ట్రై చేస్తున్నారు, ఎంత యూనిక్గా ట్రై చేస్తున్నారు, హ్యాట్స్ ఆఫ్ అబ్బా అందరికీ. కుక్ విత్ జాతిరత్నాల్లో కంటెస్టెంట్స్ అందరికి మటుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిజంగా, ఆ రెసిపీస్ అటెంప్ట్ చేయడం మటుకు. అండ్ అరుణ గారు కూడా ఆ షార్ట్స్ అయితే అందరూ మెచ్చుకుంటారు, అబ్బా షార్ట్స్ సూపర్, కాఫీ షార్ట్స్ భలే ఉండి, కోకోనట్ కాఫీ షార్ట్స్ చాలా బాగున్నాయి అని చెప్తారనమాట. అండ్ మటన్ కూడా చాలా బాగుందని చెప్తారు. అండ్ సంజయ్ సారు మటన్ చాలా బాగుంది అండ్ కాఫీ షార్ట్స్ కూడా బాగుంది అని చెప్తారు. అండ్ మటన్లో కొంచెం సాల్టీగా అనిపిస్తుంది అంతే తప్ప మిగతా అంతా చాలా బాగుంది. అండ్ కాఫీ షార్ట్స్ తాగినప్పుడు కొంచెం బెటర్గా అనిపించింది, తాగి ఫుల్గా తాగిన తర్వాత దానికి కిక్ అయితే వచ్చిందనమాట, 2 hours ఎక్స్ట్రా పనిచేసేంత ఎనర్జీ వచ్చిందని చెప్తారనమాట. పాజిటివ్గా వస్తుంది తనుజాకి ఎపిసోడ్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ ఆపై ఎపిసోడ్స్ కూడా తనుజాకి మంచిగా ఎపిసోడ్స్ పడ్డాయి అనమాట. నిఖిల్కి వచ్చి గోంగూర క్రాబ్ రోస్ట్ పొటాటో క్రిప్సీ. నిఖిల్ ఏదో చేయాలనుకున్నాడు, అదేదో అయిందిలేండి. అంటే క్రాబ్ గోంగూర కాంబినేషన్ కూడా అంతా ఏం నాకేం అనిపించలేదు, అసలు ఎలా తింటారో ఏందో కానీ. అంటే ఆ క్రాబ్లో గోంగూర పెట్టుకొని ఎలా తింటారు అది ఏందో మరి, దాని స్పెషాలిటీ ఏందో చేసిన నిఖిల్కే తెలియాలి, నిఖిలే అన్నీ ఒప్పుకుంటాడులేండి. నాకు కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. అండ్ రెసిపీ అంతా
నేను అనుకున్నంత ఇదిగా రాలేదు, నేనేదో అనుకున్నాను అదేదో అయిందని ముందుగానే చెప్పేస్తాడనమాట అందరికీ. అండ్ సంజయ్ సార్ కూడా అంటారనమాట, నువ్వు ప్రజెంటేషన్లో ఎప్పుడైనా ఫస్ట్ ఉంటావు, చాలా బాగా ప్రజెంటేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటావు, కానీ ఇది మటుకు నువ్వు అంత ఇదిగా రెసిపీ బాగాలేదు అండ్ ప్రజెంటేషన్ కూడా బాగాలేదు, నీ మార్కు ఇందులో కనిపించలేదు అని చెప్తారనమాట. ఆలీ గారు ఉండి ఎపిసోడ్స్ పోయే కొద్దీ మంచిగా చేయాలి, కానీ ఇంకా నువ్వు డౌన్ అవుతున్నావు చూసుకో, నువ్వు ఎప్పుడు హై లెవెల్లోనే ఉంటావచ్చు కాబట్టి నువ్వు కొంచెం తగ్గుతూ వస్తున్నావు అని చెప్పి అనే విధానంలో చెప్తారు. ముచ్చలన్న గారు నీకు నువ్వే ఒప్పుకున్నావు కదా, రెసిపీ కొంచెం అంటే ఫెయిల్ అయిందని, ఇంకా ఈసారి బాగా చేయడానికి ట్రై చేయని చెప్పి అరుణ గారు చెప్తారనమాట. శ్రీదేవి గారు ఆ క్రాబ్ అంటే అది గోంగూర పెట్టి అది దానికి సెట్ అవ్వలేదు, టేస్ట్ కూడా అంత బాగాలేదు అని చెప్పి చెప్తారనమాట. మార్క్స్ అయితే స్క్రీన్ మీద పెట్టున్నా చూడండి. తనుజ అయితే 89 మార్క్స్తో ఫస్ట్ వచ్చిందనమాట అండ్ పునర్నవి లాస్ట్ వచ్చింది. తనుజాకి అయితే మంచి ఎపిసోడ్, ఇంకా ముందు ఎపిసోడ్స్ కూడా చాలా బాగా పడ్డాయండి తనుజాకి. చూద్దాము, అప్పుడు మాట్లాడుకుందాము. వీడియో అయితే ఇదండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి, లైక్ మటుకు తప్పకుండా చేయండి, ఎందుకంటే ఏదైనా వీడియో చేయాలంటే చాలా కష్టం అండి. మీ లైక్ అయితే కంపల్సరీ కావాలి. అండ్ ఇది థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ.